అనగనగా ఒక వృద్ధుడు చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం, ముఖం ప్రశాంతంగా, హృదయం భగవన్నామస్మరణతో నిండుగా ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అని నిశ్శబ్దంగా జపిస్తూ గంగానది తీరాన నడుస్తున్నాడు. ఆ మంత్రధ్వనితో గంగానది అలలు కూడా స్ఫూర్తి పొంది తీరాలను మృదువుగా తాకుతున్నాయి. అప్పుడే ఆ దివ్యధ్వనిని విని కలిపురుషుడు లేచాడు. ఎక్కడి నుండి వస్తుంది ఈ మంత్రశబ్దం అంటూ అతడు గాలిలో విహరిస్తూ పరిశీలించాడు. అతడి కంటపడింది ఒక బక్క చిక్కిన ముదుసలి వృద్ధుడు. పాదాల కింద ఇసుక తాకేంత మృదువుగా నడుస్తూ అదే నామాన్ని జపిస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. కలిపురుషుడు ఆగ్రహంతో ఉరకలేశాడు. ఇతనినే పట్టుకుంటా అంటూ, ఈ నామజపం నా రాజ్యంలో నిషిద్ధం అని అంటూ ఆ భక్తుని దగ్గరకు వెళ్ళగానే ఒక అద్భుతం జరిగింది. తాకగానే అతను గాల్లోకి ఎగిరి యోజన దూరం పడిపోయాడు. తలనొప్పితో భయంతో వణుకుతూ లేచాడు. ఇతనేమి బలవంతుడు కాదు, అయినా నేను దగ్గరికి వెళ్ళగానే ఇంత దెబ్బతిన్నాను. నా బలం తగ్గిపోయిందా, లేక ఇది ఏదైనా శ్రీకృష్ణుడి మాయ ప్రభావమా అని తడబాటుకు గురయ్యాడు కలిపురుషుడు. అప్పుడే ఆ దారిలో వేదవ్యాస మహర్షి కనిపించారు. కలిపురుషుడు వెంటనే పరుగెత్తి, మహానుభావ, దయచేసి నాకు వివరణ చెప్పండి. అదిగో ఆ ముసలివాడు ఎవరు? నేను పట్టుకోబోతే నా బలం పనిచేయడం లేదు అని వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు చిరునవ్వు చిందిస్తూ అన్నారు, ఓ కలి, అతడు పరమ విష్ణు భక్తుడు. అతని నోట ఎప్పుడూ హరినామం విరామం లేకుండా జపించబడుతోంది. ఆ నామం వలన విష్ణుశక్తి ఉద్భవించి నిన్ను దగ్గరికి రానివ్వలేదు. నీకు ఆ భక్తుని తాకడం అసాధ్యం. ఎవరైతే త్రికరణ శుద్ధితో ఓం నమో భగవతే వాసుదేవాయ అని నిత్యం జపిస్తారో వారి దగ్గరకు నువ్వు చేరలేవు. వారిపై నీ ప్రభావం ఉండదు అని చెప్పి వ్యాస మహర్షి దూరమయ్యారు. ఆ రోజు నుంచే కలిపురుషుడు భగవన్నామస్మరణ జరగకుండా అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టాడు. కానీ పుణ్యాత్ములు మాత్రం హరినామం ఆగకుండా ఉండేలా చూశారు. అందుకే ఈ కలియుగంలో కూడా ధర్మం ఒకే కాలి మీదైనా నిలబడుతోంది. నిజమే, ఆ నామమే చాలు. అది ఉన్న చోట కలికి చోటు ఉండదు. అది జపించే హృదయం స్వయంగా వైకుంఠమే అవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరెన్నో ఆసక్తికరమైన పురాణ కథలు, సంస్కృతి సంప్రదాయాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.